హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసరికి సండే రోజు మార్నింగ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా రితిక్‌కి హెయిర్ కట్ చేయించాలి అని. యాక్చువల్‌గా సత్తెనపల్లి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే సత్తెనపల్లిలో షాప్ కూడా వీళ్ళదే అంట. వచ్చి చేస్తానంటేను ఓకే అని చెప్పాను. ఇంకా రితిక్ హెయిర్ కట్ చేయించుకునే లోపు నేను ఇక్కడ రాగి జావ చేసి అలాగే దోసలోకి చట్నీ వేసి ఉంచాను. ఇప్పుడు కొంచెం 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి తలస్నానం చేయించిన, హెయిర్ కట్ చేయించిన, కొత్త బట్టలు వేసుకోవాలన్నా కొంచెం బానే వేసుకుంటున్నాడు. కానీ 2 ఇయర్స్ బ్యాక్ ఏ పండగ వస్తుందన్న భయమేసేది నాకు. తలస్నానం చేసేటప్పుడు, కొత్త బట్టలు వేసుకునేటప్పుడు తెగ ఏడుస్తాడు. పండగ రోజు ఏడవకూడదు అంటారు కదా! కొత్త బట్టలు తీసేసే వరకు ఎవరితో ఆడుకోడు, ఏం మాట్లాడడు. సైలెంట్‌గా అలా కూర్చొని చూస్తా ఉండేవాడు. బట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదని చెప్పాలి. ఏదో నాకు ఉపకార్యం చేసినట్టు, వాళ్ళ అక్కకి పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తాడు. నేను తలస్నానం ఏడవకుండా చేసుకున్నానని ఇప్పుడు. ఈరోజు రితిక అయితే ఇంకా నిద్ర లేవలేదు. రితిక్ అయితే తలస్నానం చేయించేశాను. వాడికి తలస్నానం చేయించేటప్పుడు హెయిర్ అది నా మీద కూడా పడిందని నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ దోస వేస్తున్నాను. నైట్ పడుకునే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి ఉంచాను. మామూలుగా అయితే బ్రష్ చేసిన వెంటనే చేతిలో పట్టుకొని తినేస్తారు. కాకపోతే ఈరోజు లేవడమే లేట్‌గా లేస్తున్నారు. సో ఇంక అందుకని ప్లేట్‌లో పెట్టేశాను తినేయమని. శనగపప్పు కారం మిక్సీ పట్టి చాలా డేస్ అవుతుంది. మళ్ళీ మిక్సీ పడదామని డీమార్ట్ నుంచి శనగపప్పు అలాగే కొబ్బరి కూడా తీసుకొచ్చాను. ఏంటో కుదరలేదు. ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు. పట్టేసి ఉంచుకోవడమే బెటర్. అసలే ఇప్పటి నుంచి మార్నింగ్స్ హడావిడిగా ఉంటాయి అనుకుంటే అప్పుడే కరెంట్ పోతుంది మన టైం బాగోపోతే. మొన్నటి వరకు రితిక వెళ్ళాక హాఫ్ అన్ అవర్‌కి రితిక్ వెళ్ళడం కాబట్టి దట్టు రితిక్ లంచ్ బాక్స్ ఏం తీసుకెళ్ళాడు కాబట్టి అంత ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఇద్దరికి బట్టలు ఐరన్ చేయడం అలాగే లంచ్ బాక్సులు సర్దడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇంకా ఈరోజు సండే కదా! నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు. ఎగ్స్ ఉడకపెట్టాను రితిక వాళ్ళ కోసం. ఇదొచ్చేసరికి మిల్ మేకర్ టమాటా కర్రీ అలాగే బిర్యానీ కలిపి చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట. పేరైతే ఏం పెట్టాలో నాకు కూడా తెలియలేదు. ఈరోజు బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావుంది. 2, 3 సార్లు నుంచి నాకెందుకో ఇంట్లో చేస్తుంటే నచ్చట్లేదు. పొడి పొడిగా వస్తుంది. ఎక్కడ తేడా వచ్చిందా అని ఆలోచిస్తే అర్థమైంది. ఈ రైస్ ఈ ఇయర్ పొలంలో పండినవే. మా అక్కకి నాకు బయట బియ్యం అంటే స్టీమ్డ్ రైస్ ఉంటాయి కదా షాప్స్‌లోవి అవి పడవనమాట. కడుపులో నొప్పి వచ్చేస్తాయి. పొలంలో పంటొచ్చిన వెంటనే 1 మంత్‌కి రైస్ మిల్క్ వేయించుకొని తీసుకొచ్చుకున్నాము. కాకపోతే అవి కొత్త బియ్యం కదా! కొంచెం అన్నం ముద్దలాగా వస్తుంది. అన్నం తినడానికైతే బావుంటుంది కానీ పులిహోర లైక్ బిర్యానీస్ లాంటివి చేయడానికి అంత బావుండదు. మరీ మెత్తగా అయిపోద్ది. అందుకని నేను ఎప్పుడన్నా బిర్యానీ అలాగే పులిహోర చేయడానికి బావుంటుంది కదా అని ఒక 5 కేజీస్ బియ్యం కొనుక్కొనొచ్చాను. అవైతే షాప్‌లో తీసుకొచ్చినవే. బ్రాండ్ అది అంతా నాకంత ఐడియా లేదు. సో ఇన్ని రోజులు నేను ఆ రైస్‌తోనే చేశాను కదా! అందుకని నాకు ఆ టేస్ట్ అంత నచ్చలేదని ఈరోజు ఇది తిన్నాకే అర్థమైంది. ఇంకా వీడియోలోకొచ్చేసరికి నైట్ కొంచెం బిర్యానీ మిగిలితే అది తినేసి గిన్నెలవి కడిగేశాను. రితిక వాళ్ళైతే తినగానే పడుకున్నారు. అండ్ డ్రై ఫ్రూట్స్ అవి సోక్ చేసి నేను కూడా ఫ్రెష్ అయ్యొచ్చి ఇంకా పడుకుంటున్నాను. మార్నింగ్ ఫ్రెష్ అయినప్పుడు ఇలాగే అద్దం ముందు వచ్చి నుంచున్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ కనిపించినాయి. చాలా డేస్ నుంచి అక్కడే ఉన్నాయి కదా అని పెట్టుకున్నాను. బట్ పడుకొని పెట్టుకోవడం అంటే ఇంకా జరగని పని తీసేశాను. ఇదొచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే లేచి ఊడ్చి ముగ్గేసి వచ్చాను బయట. అండ్ రితిక వాళ్ళకి బియ్యం కడిగి పెడుతున్నాను. మండే కదా! నేను ఈవినింగ్ అన్నం తిందామని వాళ్ళిద్దరి వరకే కడిగాను. డైలీ నైటే పాలు తాగి పడుకుంటారు. బట్ ముందు రోజు ఏమైందంటే ఆఫ్టర్‌నూన్ బిర్యానీలోకి పెరుగన్నం తినలేదు. బట్ నైట్ మాత్రం పెరుగు వేసుకొని పెరుగు రైతా వేసుకొని తింటామన్నారు. సో అప్పుడే పెరుగు, అప్పుడే పాలెందుకని తాగించలేదు. ఇప్పుడైతే రాగి జావ చేయట్లేదు. సో ఇంకిప్పుడు రాగి జావ ప్లేస్‌లో పాలు తాగుతారు కదా అని చెప్పేసి చల్లారితాయి అని బయట పెట్టాను. లైక్ నార్మల్ టెంపరేచర్‌కి వస్తాయి కదా ఈ లోపని. ఇంకా దోస బ్యాటర్‌లో కూడా కొంచెం సాల్ట్ అలాగే వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసి ఉంచాను. ఇంక ఇక్కడ ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేసి ఉంచాను కదా! రైస్ కుక్కర్‌లో అడుగున కొంచెం వాటర్ పోసి బౌల్ అయితే పెట్టుకున్నాను. దాని మీద పెట్టినవైతే పనస విత్తనాలు. మొన్న ఒక రోజు అక్క వచ్చిందని చెప్పాను కదా! ఆ రోజు అక్క పనస తొనలు తీసుకొచ్చింది. ఆ విత్తనాలని స్టీమ్ చేసి లైక్ ఉడకబెట్టి తిన్నా గాని మంచిదేనంట. అందుకని నేను పెట్టాను ఈరోజు. రితిక తినింది. మండే అయ్యేసరికి నేను తినలేకపోయాను. రితిక్ అయితే అస్సలు తినలేదు. నార్మల్ డ్రై ఫ్రూట్స్ లాగే ఉన్నాయని చెప్పింది నాకైతే. ఇంకో రోజు ఎప్పుడైనా నేను టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. ఇక్కడ ఇంకా రితిక వాళ్ళని నిద్ర లేపాను. వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ పాటికే స్టవ్ ఖాళీగా ఉందని కర్రీ పెట్టేయాల్సింది. కానీ రితిక రాత్రి ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగింది. కానీ రితిక్ అయితే ఏం చెప్పలేదు. నేను అడగడం మర్చిపోయాను. ఇప్పుడు నిద్ర లేచాక అడిగి చేద్దాంలే అని వెయిట్ చేస్తున్నాను. కాకపోతే వెజిటబుల్స్ కట్ చేసి ఉంచాను. ఒకవేళ తినను అంటే ఎగ్ రైస్ విడిగా, ఫ్రైడ్ రైస్ విడిగా చేసేసి ఉంచుదాంలే అని. సో మార్నింగ్ లేచాక అడిగితే తింటాను, తీసుకెళ్తానన్నాడు. ఇంకా నాకే కొంచెం పని తగ్గింది కదా అని నేను ఇద్దరికీ కలిపి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ 2, 3 టైమ్స్ పోస్ట్ చేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ నేను ఎలా చేస్తాను అనేది. ఎగ్ ఫస్ట్ వేసుకొని దాన్ని వేయించుకొని పక్కన పెట్టుకొని నాకు ఇంట్లో అవైలబుల్‌గా ఆ టైంకి ఏవి ఉంటే అవి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకుంటాను. ఆనియన్స్ అయితే బాక్స్‌లో పెట్టేటప్పుడు వేయకపోవడమే బెటర్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా, ఎగ్ బుర్జీ అయినా ఆనియన్స్ వేసుకుంటే అప్పుడప్పుడు తినడానికి బానే ఉంటుంది కానీ బాక్స్‌లో పెడితే వాటర్ రిలీజ్ చేస్తుంది. పిల్లలు కొంచెం లేట్‌గా తింటారు కదా! తినేటప్పుడు తడిగా అనిపిస్తుంది.
అనిపిస్తది. ఇది కూడా మా అక్క చెప్పింది. ఆ తర్వాత నేను గమనిస్తే నాకు కూడా అనిపించింది. సో, అప్పటినుంచి నేను కూడా బాక్స్‌లోకి పెట్టేటప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, ఆర్ ఎగ్ బుర్జీ గానీ, ఆనియన్స్ అయితే అసలు వేయను. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ అయితే నేను కీర ఎగ్ ఫ్రైడ్ రైస్ మీద పెట్టేద్దాము. అలాగే క్యారెట్, యాపిల్ స్నాక్స్ బాక్స్‌లో పెడదామని పక్కన పెట్టాను. కాకపోతే స్మెల్ వచ్చి తింటారో లేదో అని డౌట్ వచ్చింది మళ్ళీ. అందుకని మళ్ళీ తీసి ఈ బాక్స్‌లోనే పెడుతున్నాను. కానీ అవి పట్టట్లేదు. రితిక ఇక్కడ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికని వచ్చింది. ఇది ఎగ్ రైసా కాదా అని. నేనిక్కడ వేయించిన ఎగ్ తీసి వేరే ప్లేట్‌లో పెట్టుకొని, వెజిటబుల్స్ అన్నీ వేసుకొని వేయించుకున్నాను. అందులోనే అన్నం కూడా పెట్టేసి, ఆ తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్, అలాగే కొంచెం ధనియా పౌడరు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని వేయించుకున్నాను. ఇదే స్టేజ్‌లో ఒకవేళ రితిక్ వెజిటబుల్ రైస్ అంటే అంతవరకు తీసి పక్కన పెట్టేస్తాను. రితిక వరకు ఎగ్ కలిపేస్తాను. బట్ రితిక్ తింటానన్నాడు కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట. సెపరేట్ చేయాల్సిన పని లేదు. నేను సాస్ కానీ, వెనిగర్ కానీ ఏం వేయలేదు. ఎప్పుడో ఆఫ్టర్‌నూన్ తింటారు కదా! ఆ టైంకి అవి చల్లగా అయిపోయి బావుంటుందో లేదో అని ఆలోచిస్తాను. ఇక్కడ అన్నం ఉడికే గ్యాప్‌లో నేను వెళ్లి రితికాకైతే తలదువ్వేసొచ్చాను. నైట్ చదువుకొని బుక్స్ అన్నీ, పెన్సిల్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తారు. ఇప్పుడు లేచాక హడావిడి చేస్తారు. అదెక్కడుంది, ఇదెక్కడుందని. అండ్ బాటిల్స్‌కి వాటర్ పోసుకోవడం కూడా వాళ్ళ పనే అనమాట. రితిక్‌కి ప్రతి పని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాలనమాట. బాటిల్‌కి వాటర్ పోసుకొని బ్యాగ్‌లో పెట్టుకోమంటే తీసుకెళ్ళి బ్యాగ్ దాకా పెడతాడు గానీ మళ్ళీ బ్యాగ్‌లో పెట్టుకోడు. ఇంకిక్కడ అన్నం కూడా కొంచెం చల్లారింది. అండ్ దోస వేస్తున్నాను. రితిక వాళ్ళు కూడా స్నానానికి వెళ్లారు. నేనే వెళ్ళాలి స్నానం చేయించడానికి. వాళ్ళు చేస్తారు కానీ కొంచెం లేట్‌గా చేస్తారు. దట్టు వాళ్ళు సరిగ్గా చేశారో లేదో అని నేను ఆలోచిస్తూ ఉంటాను ఇక్కడే ఉండి. దానికి బదులు ఒక 5 మినిట్స్ చేయించేసొస్తే సరిపోతుంది కదా అనిపిస్తది. ఈరోజైతే శనగపప్పు పొడి వేసుకుంటారు కదా అని చట్నీ అయితే ఏం చేయలేదు. వాళ్ళిద్దరి కోసమే కదా ఎంత కొంచెం చేసినా ఎక్కువైపోద్ది. అండ్ శనగపప్పు పొడి మా ఇంట్లో అంత కారంగా ఏమి ఉండదు. వాళ్ళ కోసమే కదా చేసేది. కొంచెం లైట్‌గానే వేస్తాను కారం. రితిక రోజు చెప్పిద్ది "నువ్వు జస్ట్ అన్నం బాక్స్‌లో పెట్టు. మేమొచ్చి సర్దేసుకుంటాము. బ్యాగుల్లో పెట్టుకుంటాము" అని. బట్ వాళ్ళిద్దరూ టిఫిన్ చేస్తూ ఆడతారు. బట్టలేసుకుంటూ ఆడుకుంటారు. స్నానం చేస్తూ ఆడుకుంటారు. అస్సలు సీరియస్‌నెస్ ఉండదు. స్కూల్‌కెళ్ళే విషయంలో ఒక రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తారు తప్ప, ఇంటి దగ్గర ఉన్నంత సేపు ఆడుకుంటూనే ఉంటారు. మేము స్కూల్‌కెళ్ళేటప్పుడు ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ టైంకి స్కూల్‌కెళ్ళడం కోసం ఎంత తొందరపడతామో, ఈ పిల్లలకి ఎప్పుడొస్తదో ఆ సీరియస్‌నెస్ అనిపిస్తది నాకు. చెప్పాను కదా! మొన్నటి వరకు రితిక ఒక్కతే కదా! అంత తొందరగా లేవాల్సిన అవసరం ఉండేది కాదు. నార్మల్ టైంకే లేస్తాను. నార్మల్‌గానే పని చేసుకుంటూ వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం రితిక్‌తో పాటంటే దట్టు రితిక్ చాలా పేచీలు పెడతాడు. చిన్న చిన్న విషయాలే కానీ ఆ హీట్ మూమెంట్‌లో నాకు బాగా ఇరిటేషన్ తెప్పిస్తే చాలా పేషెన్సీతో ఆ టైంలో ఆన్సర్ చేయాల్సొచ్చిద్ది. ఎందుకంటే ఆల్రెడీ లంచ్ బాక్స్ సర్దేసి ఉంటుంది. కానీ నాకు లంచ్ బాక్స్ అది నచ్చలేదంటాడు. ఆర్ స్నాక్స్ ఇవి నచ్చలేదంటాడు. పోను పోను మెల్లగా అలవాటు చేసుకుంటాడని ఇంకా వదిలేస్తున్నాను చిన్న చిన్నవి. అండ్ నేను కూడా ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పట్టేలాగే ఉంది. అండ్ ఉంటాను మరి. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.